చాలా సీరియస్గా ఫైట్ చేయడానికి దిగుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, నా ఫోనే విన్నారు, నా ఫోన్ విన్న దాని మీద నేను కఠినంగా వ్యవహరిస్తా అన్నారు. ఇప్పుడు ఎవరైతే విన్నారో, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే చేయించారో, ఎవరైతే చేయించడంలో ప్రముఖ పాత్ర వహించారో, ఎవరైతే ఆ కీలక వ్యక్తులు ఎవరో తెలిసి కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ఈ ఫిల్లర్స్ ఇచ్చి ఎంతసేపు జరిగింది ఇది వాళ్ళే చేశారు ఎందుకు చెప్పి ఊరుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం. బీజేపీ కూడా అదే అడుగుతాం. మరి అది కూడా చూడాలి. మధు ఏంటి మొత్తానికి మళ్ళీ పాపం ఏమంటారు చెయ్యను సమంతను కూడా ఏదో అంటారే, మొత్తానికి చేయి సౌ మొత్తానికి వాళ్ళిద్దరు విడాకులు కారణం పాపం ఆ ఫోన్ ట్యాపింగే అని బూరా నరసింహగౌడ్ గారు మనం అంటలేదు. గతంలో ఇలాంటి ఎలిగేషన్ కొండా సురేఖ గారు చేశారు. అది టెలికాస్ట్ చేస్తే నోటీస్ ఇచ్చారు మనకి. వామనదానికి మనం ఏం చేస్తాం? ఏమంటావు? ఎక్కడ చెప్పలేదు కదా సార్, మన పేర్లు ఎక్కడ చెప్పలేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చినటువంటి 2 రోజులకైతే మనం ఒక విషయం అయితే చెప్పాం సార్. కొంతమంది సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్లను విన్నారు అనేటటువంటి వార్తనైతే మనం ఫస్ట్ ఈ ప్రపంచానికి తీసుకొచ్చింది మహాన్యూసే సార్. మనమే చెప్పాం ఈ మొత్తం వ్యవహారంలో సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫోన్లు కూడా విన్నారు అని అయితే మనం చెప్పాం. అంతవరకు ఓకే. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి అంటే నాగ చైతన్య కావచ్చు, సమంత కావచ్చు, వీళ్ళిద్దరు వ్యవహారంలో ఇప్పుడు బీజేపీ లీడర్ డైరెక్ట్గా వచ్చారు, మైకుల ముందు మీడియా ముందు ఓపెన్గానే మాట్లాడారు. ఇదంతా కూడా పక్కన పెడితే సార్ ఒక విషయం చెప్పబోతున్నాం సార్. ఈ కేసుకు సంబంధించి సరే నాగ చైతన్యనా లేకపోతే సమంత పక్కన పెడితే సినిమా రంగానికి సంబంధించి అంటే సినిమా రంగంలో కొంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే ఫోన్ ట్యాపింగ్కు బాధితులుగా ఉన్నటువంటి అది హీరోయిన్ల ఎవరైనా కానీ అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు, సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోయిన్లు మధ్యలో ఒకరు ఉన్నారు సార్. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఎవరంటే సార్ ఒక జ్యోతిష్యుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోయిన్లు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ట్యాపింగ్ పాల్పడినటువంటి అధికారులు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఈ వ్యవహారం అసలు పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళడానికి అసలైనటువంటి కారణం ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆ జ్యోతిష్యుడు పేరు మనం చెప్పనప్పటికీ కానీ అది కూడా ఇప్పుడైతే గతంలో మనము చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో ఈరోజు మనం చెప్తున్నటువంటి ఈ జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో ఇతని వ్యవహారం కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అతను ఏం చేసేవాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అధికారులకి హీరోయిన్ల మధ్య అతనికి ఏం చేసేవాడు? అసలు ఎక్కడా కూడా దేనికి రిలేటెడ్ ఏమీ లేదు సార్. అంటే హీరోకు అదేవిధంగా పోలీసులకు ట్యాప్ చేసినటువంటి అప్పటి పోలీస్ అధికారులకు ఎక్కడ వీళ్ళకి లింక్ లేదు. అయితే ఆ జ్యోతిష్యుడి చెవిన ఒక మ్యాటర్ అయితే పడింది. అంటే పలానా హీరో అంటే XY అనేటటువంటి హీరోయిన్ల మ్యాటర్ ఆయన చెవిలో ఉన్నింది. ఆ ఉన్న తర్వాత ఏం జరిగింది, ఇతనికి కొంతమంది అధికారుల పరిచయం ఉంది. అంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకొంతమంది లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు పరిచయం ఉంది. అలా ఉన్నటువంటి ఆ పరిచయము ఒక చోట తూలాడు సార్. అంటే తాగిన మత్తులో తూలాడా లేకపోతే ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఒక చోట తూలాడు. చివరికి అది అలా అంటే వివిఐపీల ఫోన్లలో నుంచి ఫేస్ టైం కాల్ ఎలాగైతే ఉంటుందో అలా కొన్ని రేర్ ఫోన్ కాల్స్ ద్వారా వెళ్ళాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా కూడా ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెవిలోకి వెళ్ళగానే ఇంకేమైంది, రైట్ ఇంకా మొత్తం అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి అని అయితే చెప్పారు. అలా మొదలైంది సార్ ఈ ఫోన్ ట్యాపింగ్. లేకపోతే వీళ్ళిద్దరు ఇప్పటికీ కూడా స్టిల్ ఎవరైతే మనం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైనా ఇంకొకరైనా సరే ఇప్పటికీ వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. కలవకుండా విడిపోవడానికి ప్రధాన కారణం జ్యోతిష్యుడు.
అందులో ఎటువంటి డౌట్ లేదు. జ్యోతిష్యుడు జాతకాలు చెప్పడం పక్కన పెట్టి వీళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళడం ద్వారా ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా, ఈ తతంగం అంతా కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడము, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళిద్దరే కాకుండా ఇంకా మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళ వివరాలు కూడా ఆ జ్యోతిష్యుడు వీళ్ళకి ఇవ్వడం ద్వారా వీళ్ళందరూ కూడా ఈ ట్యాపింగ్ చేస్తారు. అంటే ఇది కేవలం డబ్బుల కోసం కాదు, బంగారం కోసం కాదు సార్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైం పాస్ వ్యవహారం ఏదైతే ఉంటుందో అందులో భాగంగానే కాపురాలు కూల్చడము లేకపోతే ఇంకొకటి అవన్నీ కూడా అనుకోలేదు. జస్ట్ టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనే పదం మళ్ళీ ఎందుకు అదే పని దాంట్లో చాలా తీసుకోవచ్చులే. అదేలేండి సార్, టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి దానికోసమే ఇది చేశారు. ఈ పదాలు వాళ్ళు వాడుకొని మరీ చేశారు. ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, చూడు ఏం జరుగుతుంది అంటారు కదా, ఆ విధంగా జరిగింది. మధ్యలో మనం మహానీస మళ్ళీ చెప్తున్నాం, ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు సార్. అర్థమైంది. ఆ జ్యోతిష్యుడు ఎవరు అర్థమైంది. హైదరాబాద్లో ఈ పని పాట లేకుండా చేసేటువంటి ఆ జ్యోతిష్యుడు ఉన్నారనేది చాలా మందికి. ఇప్పుడు ఈ వార్త తర్వాత ఖచ్చితంగా ఆ జ్యోతిష్యుడిగా అనుకుంటారు, అరే ఎలా ఇలా అని అనుకోండి. ఎందుకంటే ఫ్యాక్ట్ చాలా వరకు కూడా ఇది చాలా కొంత రేర్. అంటే ఇన్వెస్టిగేషన్ ఎవరో ఒకరు చూద్దాం, అది మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు బయట పెట్టినప్పుడు పెడదాం మనం కూడా.